చీరాల మున్సిపాలిటీ 11వ వార్డు డాక్టర్ సైదుల చౌదరి హాస్పిటల్ లైను కుమార్ టీ స్టాల్ వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి స్థానిక ప్రజానీకం చిరు సన్మానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీ ఎంఎం కొండయ్య గారిని స్థానిక 11వ వార్డు తెలుగుదేశం నాయకులు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కాటూరు సాయి గారు, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు గారు మరియు గజవల్లి బ్రదర్స్ వారు, ఐడిబిఐ బ్యాంక్ సిబ్బంది వారు, అమరావతి ప్రింటింగ్ ప్రెస్ వారు, తల్లం కాంప్లెక్స్ అధినేత తల్లం సాయి గారు, కుమార్ టీ స్టాల్స్ కుమార్ గారు, గోరపాటి వరలక్ష్మి గారు, బొజ్జా హ్యాండ్లూమ్స్ అధినేత బొజ్జా లక్ష్మీనారాయణ గారు, ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్స్ వారు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారిని చిరు సన్మానం చేశారు. తదనంతరం స్థానిక శాసనసభ్యులు పట్టణ అధ్యక్షుడైన గజవల్లి శ్రీనివాసరావు గారు కూడా సన్మానించడం జరిగింది. తదనంతరం చీరాల ప్రజలకి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు చిరు సందేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో పెద్ద ఎత్తున అందరూ కూడా చీరాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, చేనేత వృత్తి వాళ్ళు, ఈవెన్ చివరికి బళ్ళ మీద కాయలు అమ్ముకునే వాళ్ళు, మిగతా వాళ్ళు, అనేక రకాల అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను గెలిపించడానికి, మా గెలుపులో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ మీ ద్వారా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే 21, 22వ తారీఖున అసెంబ్లీ ఉంటాం. మేము ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అయిపోయిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ, దాదాపు టౌన్లోనూ, అన్ని దగ్గరలో కూడా ప్రతి ఒక్కరిని కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇవాళ ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ వర్షాలు పడుతున్నాయి, ఆగస్టు లోపు నాట్లు వేయాలి. రైతాంగం పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ముందు ఇరిగేషన్, వ్యవసాయం, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఛానల్స్ కానీ అన్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత చీరాల మీద వారు కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా వ్యవసాయం కానీ, చేనేతలు కానీ, వ్యాపారస్తులు కానీ, అన్ని వర్గాల వాళ్ళకి నా వంతు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో మోడల్ నియోజకవర్గం అలా చేయాలన్నటువంటి ఆశ అయితే ఉంది. మరి ప్రభుత్వం ఎంతవరకు చేయూత ఇవ్వగలదో అవన్నీ కూడా చూసి ప్రజలకి మేము దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఒక సామాన్యమైన కార్యకర్త వచ్చి నా షాప్ దగ్గరికి మీరు రావాలంటే మరి రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు, అలాగే పార్టీని గౌరవించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవాలన్నటువంటి దృక్పథంతో పనిచేశారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్సీ షాపుల యొక్క సంఘం కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ మనల్ని అభినందించారు. సో అన్ని వర్గాల వాళ్ళకి మన దగ్గర అవ్వాలి. అన్ని వర్గాల యొక్క ఇబ్బందులను, సమస్యలు మనం తెలుసుకొని పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి చిన్న పని, పెద్ద పని, ఎవరెక్కడ పిలిచారన్నటువంటిది కాదు, ఎవరైతే మనల్ని పిలిచి అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉందని తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలతో కలిసి, అందరితో కూడా కలిసి ప్రయాణం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చీరాల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము ఎవరో తెలియదు.